నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. బీటీవీ ఛానల్ ప్రేక్షకులకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. నగర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. పండగ సంబరాలతో తెలుగు లోగిళ్లలో ప్రతి ఇంటా సిరులు వెల్లివిరియాలని సీఎం ఆకాంక్ష. నగరంలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు. కోడిపందాలు, బరిల వద్ద కోలాహలం, లక్షల్లో చేతులు మారుతున్న వైనం. నారావారిపల్లెలో గ్రామ దేవతలకు చంద్రబాబు పూజలు. కుటుంబంతో కలిసి హాజరైన చంద్రబాబు కుటుంబ సభ్యులు. సత్యమ్మ, నాగలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు. తన తల్లిదండ్రుల సమాధి వద్ద చంద్రబాబు నివాళి. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్. రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకర సంక్రాంతి పల్లె, రైతు, అక్క చెల్లెమ్మల పండుగ అని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలను విరచిల్లేలా అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లు, పైరుపచ్చుల కలకలల గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని పేర్కొన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా ప్రతి గ్రామం, పట్టణాల్లో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని జగన్ ఆకాంక్షించారు. పండుగ సంబరాలతో తెలుగు లోగిళ్లలో ప్రతి ఇంట సిరులు వెల్లివిరియాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. నగరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కోడిపందాల శిబిరాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. సంక్రాంతి అంటే ఏమిటి? ఈ పండుగకు ఉన్న విశిష్టత ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు 12 రాశులు ఉన్నాయి. ఆ 12 రాశుల్లోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన క్యాలెండర్లో ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. నవ్యాంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ప్రముఖంగా జరుపుకుంటారు. ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు. సంక్రాంతిని 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో 4వ రోజు ముక్కనుమ జరుపుకుంటారు. ఈ 3 రోజులలో మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు పొంగలి, పిండి వంటలతో, పితృదేవతల దేవుళ్ల పూజలతో, మూడవ రోజు గోవు పూజలతో, అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో 3 రోజులు పండగ ఎంతో ఆనందంగా కొనసాగుతూ ఉంది. నగరంలో పలుచోట్ల కోడిపందాలు, బరుల వద్ద కోలాహలంగా జనసాంద్రత నెలకొంది. లక్షల్లో పందాలు చేతులు మారుతున్నాయి. సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబంతో కలిసి నారావారిపల్లెలో గ్రామ దేవతలకు పూజలు చేశారు. నాగలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత తన తల్లిదండ్రుల సమాధి వద్ద చంద్రబాబు నివాళులు అర్పించారు. సంక్రాంతి పండుగకు స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లిన చంద్రబాబు కుటుంబం సోమవారం ఉదయం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ దేవతల గుడికి వెళ్లిన చంద్రబాబు ముందుగా సత్యమ్మకు పూజలు చేశారు. అనంతరం నాగాలమ్మ గుడికి వెళ్లి కొబ్బరికాయతో మొక్కు చెల్లించుకున్నారు. ఆ తర్వాత తన తల్లిదండ్రుల సమాధి వద్దకు వెళ్లి చంద్రబాబు నివాళులు అర్పించారు. చంద్రబాబు మనవడు నారా దేవాంశ్ తో పాటు చిన్న పెద్ద అందరూ నాగాలమ్మకు మొక్కులు చెల్లిస్తూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చంద్రబాబు, లోకేష్ రాకతో నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఏటా సంక్రాంతి పండుగను నారావారిపల్లెలో జరుపుకోవడం చంద్రబాబు కుటుంబానికి ఆనవాయితీ. ఈ ఏడాది కూడా పండుగకు ఆయన కుటుంబంతో కలిసి ఆదివారం హెలికాప్టర్లో ఏరంగంపేటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ చంద్రబాబు కుటుంబానికి ఘన స్వాగతం లభించింది. స్థానిక నేతలు చంద్రబాబు, లోకేష్లకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కార్లలో నారావారిపల్లెకు చేరుకున్నారు. కాగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ సతీమణి వసుంధర, నారా దేవాంశు తదితరులు 2 రోజుల క్రితమే నారావారిపల్లెకు వచ్చారు. నాయకత్వం
అంగన్వాడీలకు తానిచ్చిన హామీని అమలు చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. జగన్ మాట తప్పను మడమ తిప్పను అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఓ ప్రకటనలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అంగన్వాడీల్ని సంక్రాంతి పండుగకు దూరం చేసింది జగన్మోహన్ రెడ్డేనని విమర్శించారు. ఇచ్చిన మాట అమలు చేస్తుంటే అంగన్వాడీలు రోడ్డెక్కుతారా అని ఆయన ప్రశ్నించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం చర్చలెందుకు జరపడం లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తాను పండుగ చేసుకుంటూ అంగన్వాడీల్ని వీధుల పాలు చేశారని మండిపడ్డారు. జగన్ సర్కారుకు అంగన్వాడీ కుటుంబాల ఉసురు తగిలి తీరుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో 1,06,000 కుటుంబాలు అంగన్వాడీ వారి కుటుంబాలు వారందరూ కూడా పండగ లేకుండా ఈరోజు రోడ్డెక్కారంటే దీనికంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అమలు చేయమంటే అమలు చేయకుండా 35 రోజులుగా వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కించి కనీసం ముఖ్యమంత్రి గారు 1 గంట సమయం కూడా కేటాయించి వారితో మాట్లాడలే. ఆయన మాత్రం బ్రహ్మాండంగా పంచె కట్టుకుని ఇంట్లో పండగ చేసుకుంటా ఉన్నాడు కుటుంబ సభ్యులతో. కానీ పాపం 1,06,000 కుటుంబాలు మాత్రం వాళ్ళ రోడ్డు ఎక్కితే వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాట పైన తనకి ఏమాత్రం విశ్వాసం ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే సుమోటోగా ప్రకటించాలి. తాను ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తానని ప్రకటించి వారందరూ కూడా పండగ తీసుకునేటట్టు చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వారి కుటుంబాల ఉసురు తగిలి తీరుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా నీకు తగు శాస్తి చేస్తారు. ఈ కుటుంబాలే కాదు, వారితో పాటు వారి బంధువులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ చాలా బాధగా కోపంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి సుమోటోగా వారి సమస్యలు పరిష్కారం చేస్తామని సమ్మె విరమింపజేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. సోమవారం పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రుద్రరాజు రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గేకు అందజేశారు. 1-2 రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. ఆదివారం మణిపూర్లో పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖార్గే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా గొబ్బి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. గొబ్బెమ్మలను వివిధ పుష్పాలతో అలంకరించి యువతులు పూజలు ఆచరించారు. అనంతరం గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు ఆలపించారు. బ్రహ్మ భోద్భవస్సువరం చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణ గోదావర్యోః మధ్యప్రదేశే కృష్ణవేణి నదీతీరే కనకదుర్గాంబా క్షేత్రే సమస్తదేవత గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
స్వస్తి శ్రీ శోభకృతు నామ సంవత్సరే దక్షిణాయనే హిమవంత ఋతౌ పౌష్యమాసే శుక్లపక్షే తృతీయాయాం వాసరః భానువాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం గోత్రః నామధేయః. ఇప్పుడు నేను గోత్రవత్యాః అన్నప్పుడు మీ గోత్రం చెప్పుకోండి. ముందు నామధేయవత్యాః అన్నప్పుడు పేరు చెప్పుకోండి. గోత్రవత్యాః నామధేయవత్యాః సహ కుటుంబానాం, ఇంట్లో వాళ్ళందరి పేరు ఒకసారి స్మరించుకోండి. ఇప్పుడు చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ దేవత కనకదుర్గాంబ మల్లేశ్వర స్వామి దేవత అష్టలక్ష్మి స్వరూపిణి మహాధనలక్ష్మి ప్రసాదేన అస్మాకం సంబానాం గ్రహదోష నివృత్తి ద్వారా గ్రహదేవత అనుకూలత అనారోగ్య నిరహరణ బృందావనమాలి రామాయింటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లికొంటే అల్లరి దిండిన ముగ్గుల దారులు వేసిన దందుకేరా నీలలు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టం లేరా బృందావనమాలి రామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అన్ని విన్ని కొంటే అందరి శక్తి లలితా శివానంద చరితా ఆరడి బుచ్చిన ఎమ్మ తన్ను లో నంబిన వేల్పుటమ్మల మనంబుల నుండడి ఎమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధిగిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మలగన్నయమ్మ. పరమ పావనమైనటువంటి ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించినటువంటి జగన్మాత శ్రీ కనకదుర్గాదేవి దివ్య పాదార విందాలకు నమస్కృతులు సమర్పించుకుంటూ సమస్తమైనటువంటి భక్తకోటికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయ కార్యనిర్వహణాధికారి గారికి సాదరంగా సాంజలిబద్ధకంగా వారి యొక్క ధార్మిక చింతనకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆలయాలంటే కేవలం అర్చనలు ఇతర అంశాలు మాత్రమే కాదు. ఆలయాలు అంటే
భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మికకు కేంద్రాలు అని నిరూపిస్తున్నటువంటి సహజ సుందరమైనటువంటి వాతావరణం ఈ క్షణాన ఇంద్రకీలాద్రి పర్వతం మీద గోచరిస్తోంది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ వర్గము, స్థాయి, లింగము భేదము లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునేటువంటి పండుగ ఈ రోజున ఇంద్రకీల వైభవానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. వాస్తవానికి మనం ఆలోచిస్తే ప్రతి పండుగకు కూడా ఒక దైవం ఉంటారు. వినాయక చవితి అనగానే వినాయకుడిని మనం 9 రోజుల పాటు పూజిస్తాం. కార్తీక మాసం అనగానే 1 నెల రోజుల పాటు పరమేశ్వరారాధన చేస్తాం. శ్రీశైల దేవస్థానంలో వారు ఇప్పుడే చాలా కాలం అక్కడ సమర్థంగా కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు మోసి అయ్యవారి అనుగ్రహంతో అమ్మవారి చెంతకు వచ్చారు. మాఘమాసం అనగానే సూర్యోపాసన చేస్తాం, సూర్యుడికి పూజలు చేస్తాం. రామవరపాడు గ్రామంలో వేంచేసి ఉన్న వెంకమ్మ పేరంటాల సంక్రాంతి తిరునాళ్ల ఉత్సవాల్లో కనుల పండుగ నిర్వహించడం జరిగింది. అమ్మవారి భక్తులు దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. టీడీపీ నాయకులు కోల్త ఆనంద్, సర్నాల బాలాజీ, టీడీపీ కార్యకర్తలు రామవరపాడులోని వెంకమ్మ పేరంటాల ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని దర్శించుకుని గన్నవరం నియోజకవర్గ వైసీపీ నేత దుట్ట రామచంద్రరావు, వైసీపీ కార్యకర్తలు, పలువురు ప్రముఖులు వెంకమ్మ పేరంటాల తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. పెనమలూరు మండలం కానూరు గ్రామంలో మొబైల్ టిఫిన్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుకాణంలో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పెనమలూరు సీఐ రామారావు తక్షణమే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కొత్తూరు తాడేపల్లి గ్రామంలో అక్రమ మైనింగ్ ద్వారా అధికార పార్టీ నాయకులు కోట్లాది రూపాయల్ని అక్రమంగా దోచుకుంటున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు ఆరోపించారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై చర్యలు తీసుకోకపోతే పెద్దెత్తున నిరసన తెలుపుతామని హెచ్చరించారు. కొత్తూరు తాడేపల్లిలో అక్రమ మైనింగ్ ఆపాలంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న నిరసన శిబిరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తూరు తాడేపల్లిలో పగలు రాత్రి తేడా లేకుండా మట్టిని టిప్పర్లతో తరలిస్తున్నారని అన్నారు. అధికార పార్టీ నాయకులు అక్రమ మైనింగ్ లో కీలక పాత్ర పోషిస్తూ ఉండటంతో అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదని అన్నారు. ఇప్పటికే పోలవరం కాలువ గట్టు మట్టిని తరలించేశారని అన్నారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై చర్యలు తీసుకోకపోతే పెద్దెత్తున నిరసన తెలుపుతామని హెచ్చరించారు. జరుగుతూ ఉన్న రాజకీయాలన్నీ కూడా అడ్వకేట్ సురేంద్రబాబు, పిల్లి సురేంద్రబాబు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళాడు, హైకోర్టు ఆదేశాలు తీసుకొచ్చాడు. మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా కోర్టులో వేశారు. ఇన్ని వేసినా కూడా ఈ దుర్మార్గులు ఎక్కడా కూడా ఆగట్లా.
ఎక్కడా కూడా తగ్గట్లేదు. పట్టుకోండి, ఎక్కడా కూడా తగ్గట్లేదు. ఈ అరాచకాలు చూడండి. ఏ ప్రధాన దినపత్రికలు, అన్ని ఛానల్స్, అన్ని మీడియాలు ఎంత ఈ దుర్మార్గ ఒక సబ్ కలెక్టరు కందకం దూకి ఆ ప్రాంతానికి వెళ్ళింది అంటే ఐఏఎస్ అధికారి సబ్ కలెక్టర్కే ఇక్కడ రక్షణ లేదు. మాఫియా ఈ విధంగా కట్టడి చేసింది, ఈ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇవాళ ఇంత దుర్మార్గం ఇంగ్లీష్ దినపత్రికలతో సహా ఏ విధంగా ఎట్లా చేశారో చూడండి. అందరూ కూడా మీడియా అంతా కూడా ఈ పాపాలన్నీ కూడా చూపించారు. ఇవన్నీ కూడా ఈ అరాచకాలని మొత్తం బయటపెట్టారు. బయటపెట్టినా కూడా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఒక ఉత్తరం రాశాడు, ఒక లవ్ లెటర్ రాశాడు. ఏది ప్రభుత్వానికి ఇప్పుడు ఏ పార్టీ మార్చాలి, మళ్ళీ ఎటు పోవాలి, మళ్ళీ ఎటు పోవాలి, మళ్ళీ ఏ పార్టీలో దూకాలి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది చూడండి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రూల్ ఆఫ్ లా ఉందా? చట్టబద్ధ పాలన ఉందా? హైకోర్టు అడిగింది. మొత్తం హైకోర్టు ఆపమని ఇంత క్లియర్గా చెప్తే ఇంత దుర్మార్గంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇవాళ గ్రామస్తులంతా కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా కలిసి ఈ దుర్మార్గాలను ఆపాలని రైతులు, రైతు కూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఊళ్ళో అన్ని వర్గాలు, ఓసీ వర్గాలు, ఈబీసీ వర్గాలు అందరూ కూడా కలిసి గ్రామం ఒక కట్టుబాటు చేసుకొని రోడ్డెక్కారు. మొన్న సిఐ వచ్చి, అధికారులు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తే నేను చెప్పాను, వీళ్ళ వెనక తెలుగుదేశం పార్టీ ఉంది, నేనున్నాను, అందరం ఉన్నాం. కాబట్టి మీరు వాళ్ళని అరెస్ట్ చేయొద్దు. వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతుల్లో వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు దీక్ష చేసుకొని ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలని అమలు చేయమంటున్నారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఆదేశాలని అమలు చేయమని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు, చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఏదో విధంగా వీటిని అడ్డుకోవాలని, వీళ్ళని లేపాలని, వీళ్ళని అరెస్ట్ చేయాలని మరి దుర్మార్గాలకి వైసీపీ నాయకులు పూర్తిగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సపోర్ట్ ఉంది. అతను అదేవిధంగా రాష్ట్ర మంత్రి పెనమలూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ కి వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ ఆదివారం రాత్రి నియోజకవర్గ కేంద్రమైన పెనమలూరులో ఫ్లెక్సీలు వెలిశాయి. ఎన్నికల్లో విజయం సాధించే సీటు నీకు కాదని, ఓటమి చెందే పెనమలూరు సీటు నీకు కేటాయించి నిన్ను బలి పసుపుని చేయటానికి కుట్ర పన్నారు, జాగ్రత్త అన్నా అని, నీకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ శేఖర్ గౌడ్ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గత నెల రోజులుగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకొని శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆంధ్రప్రభ కాలనీలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ధనుర్మాస ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పంచామృతాలతో అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్దెత్తున తరలివచ్చారు. ఈ సాయి ప్రభా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా ప్రసాదాలను అందజేశారు. మన విజయవాడ ఆంధ్రప్రభ కాలనీలో షిరిడి సాయిబాబా గుడిలో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా
సంక్రాంతి ముందు వచ్చేటటువంటి భోగి పండగ రోజున సాయంకాలం పూట శ్రీ గోదా రంగనాయక స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఇది 3వ సంవత్సరం శ్రీ గోదా రంగనాయక స్వామి వారి యొక్క కళ్యాణం జరుపుకోవడం. మరి ఈ గోదా కళ్యాణాన్ని ధనుర్మాసంలో చివరి రోజున చేస్తూ ఉంటాం. ఈ ధనుర్మాసము అంటే ఏంటి? రవి ప్రతి నెల కూడా 12 రాశులలో ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉండడాన్ని సంక్రమణము అంటారు. మరి ధనుర్రాశిలో రవి ప్రవేశించి ఉన్నటువంటి 30 రోజుల కాలాన్ని ధనుర్మాసము అని అంటాము. ఆ ధనుర్మాసంలో చివరి రోజున ఆ గోదా రంగనాయక స్వామి వారి యొక్క కళ్యాణాన్ని చేస్తూ ఉంటాం. మరి గోదా అమ్మవారు విష్ణు చిత్తుడు అనేటువంటి వైష్ణవ భక్తుడి యొక్క విష్ణు భక్తుడి యొక్క కుమార్తె. ఈమె రంగనాయక స్వామి వారిని అంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ అయినటువంటి ఆ స్వామిని వివాహం చేసుకోవాలనేటువంటి సంకల్పంతో 30 రోజుల పాటు రోజుకొక పాసురం చొప్పున ఆ అమ్మవారు స్వామి గురించి కీర్తన చేస్తూ ఆ 30 రోజులు కూడా ఒక దీక్షగా ఒక వ్రతంగా ఆ వ్రతాన్ని ధనుర్మాస వ్రతాన్ని చేసి ఈ భోగి పండగ రోజున స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని శ్రీరంగనాయక రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు తీవ్రస్థాయిలో జగన్ సర్కార్పై నిప్పులు చెరిగారు. గాంధీ మార్గంలో గత 34 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా వారి డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం చర్యల పేరుతో కాలయాపన చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 35 రోజుకు చేరింది. అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు వినూత్న రీతిలో సంక్రాంతి పండుగ రోజున ధర్నా చౌక్లో అంగన్వాడీ వర్కర్స్ ముగ్గులు వేసి పొంగలి వండి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. గాంధీనగర్ ధర్నా చౌక్లో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా భోగి మంటలు వేసి ప్రభుత్వం విడుదల చేసిన ఎస్మా ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేయడమే కాకుండా అంగన్వాడీల్ని బెదిరించడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమను పండగ పూట పస్తులు ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతివ్వండి అంగన్వాడీల సమ్మెకి, మద్దతివ్వండి అంగన్వాడీల సమ్మెకి, మద్దతివ్వండి అంగన్వాడీల సమ్మెకి. అంగన్వాడీల మద్దతుకు మీ అందరికీ సంతకాలు ఇది రావాలి. అంగన్వాడీల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం, అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. అంగన్వాడీ సమస్యల్ని పరిష్కరించాలి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. అంగన్వాడీ సమస్యల వెంటనే, అంగన్వాడీ సమస్యల వెంటనే అంగన్వాడీలకు సమ్మెకు మీ మద్దతు. ప్రజలారా అంగన్వాడీ సమ్మెకి మీ మద్దతు, ప్రజలారా అంగన్వాడీ సమ్మెకి మీ మద్దతు, అంగన్వాడీల సమ్మెకి మీ మద్దతు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ మద్దతు, మద్దతు. సీఎం హామీలు, సీఎం హామీలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఎన్నికల్లో పోరాటానికి మద్దతు. సంతకం పెట్టమ్మా, పేరు రాస్తారు రామ్మా. వెంకటాద్రిపై కొలువైన కలియుగ దైవం శ్రీనివాసుని సన్నిధిలో జరుగుతున్న ధనుర్మాస వేడుకలు ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యుల నేతృత్వంలో అర్చకులు గోదా రంగనాథుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ కళ్యాణం విశిష్ట అతిథిగా పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు కుటుంబ సమేతంగా కళ్యాణంలో పాల్గొనడం, కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే స్వామివారి ఆశీస్సులు కరుణా కటాక్షాలనని
చేస్తామని తెలిపారు. ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు మాట్లాడుతూ వెంకటాద్రిపై నిర్వహించే ఉత్సవాలలో ధనుర్మాసం విశేషంగా జరుపుకుంటామని, ధనుర్మాస 30 రోజులు 30 రకాల కార్యక్రమాలు జరుపుకోవటం విశేషమని, రోజుకి 600 మంది భక్తులు తిరుప్పావేను సేవలో కుంకుమ పూజలు, విశేష పూజలు పాల్గొంటారని తెలిపారు. ఆఖరి రోజున గోదా రంగనాయకుల కళ్యాణం చేయటం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కళ్యాణంలో 508 జంటలు పాల్గొన్నాయని తెలిపారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని కళ్యాణాన్ని వీక్షించారు. రావాలండి. ఎందుకంటే తెల్లవారు ఆయన కంపెనీ ఫ్యాక్టరీ ఏదో 1000-2000 పోగేసినప్పుడు 10 లక్షల రూపాయలు స్వామి ఖర్చు పెట్టి ఆలయాన్ని నిర్మాణం చేయండి అన్నారు. సుమారుగా ఆలయానికి నెలకు 4000-5000 మెయింటెనెన్స్ కూడా ఇంటర్వెంటర్ కావడం, తర్వాత వాళ్ళతో ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అయితే స్వామికి ఇంత ఆదుకున్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళ ఇంట్లో ఆ పదవిని కట్టబడి ఇచ్చాడు అనమాట. నిజంగా మిరాకిల్ అనమాట. ఆయన కూడా ఆయన స్వామి ఇచ్చిందంటే ఆ స్వామికి ఉపయోగపడ్డారు. ఈరోజు స్పష్టంగా చేయాలన్నా కింద సంవత్సరం రోడ్డు చేయాలని స్వామి చాలా రుణం చేశారు. కూడా అవుతుందన్నమాట. ఎందుకంటే ఆలయం ఎంత బాగా అభివృద్ధి చేస్తే మన ప్రత్యేక ఆనందంగా ఉండాలన్నమాట. అందుకని చెప్తాను 25 ఉంటారన్నమాట. ఈ సంవత్సరం ఆయన కూడా వచ్చారంటే మాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. కళ్యాణంలోని రక్షాలు అందరూ వెళ్ళే మన సంకల్పాన్ని దర్శిస్తున్నాం. దేవదేవోత్తరస్య శ్రీమన్నారాయణ
తీసుకోండి, పట్టుకోండి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ పర్వదినం రోజు మరి పెందుర్తి మరి మనందరికీ కూడా తెలుసు ఉత్తరాంధ్ర తిరుపతిగా భావించేటువంటి మరి పెందుర్తి శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి విచ్చేయడం, మరి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం, మరి ముఖ్యంగా జరిగేటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా మనందరికీ కూడా తెలుసు, ఇవాళ నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఇవాళ ఈ స్థానంలో ఒక శాసనసభ్యుడిగా ఉన్నాను అంటే ఖచ్చితంగా స్వామివారి ఆశీస్సులు కూడా నిండుగా ఉన్నాయని నేనైతే ఎప్పుడు కూడా భావిస్తుంటాను. నా చిన్నతనం నుంచి కూడా సుమారుగా 7-8 సంవత్సరాల వయసున్న దగ్గర నుంచి కూడా మరి స్వామివారి సేవలో మా కుటుంబం అంతా కూడా ఇప్పుడు కూడా ఏదో ఒక విధంగా మా వంతు మేము పాల్గొంటూనే ఉన్నాం. స్వామివారి ఆశీస్సులతో మరింతగా ఈ ప్రాంతాన్ని ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసేటువంటి అవకాశం కూడా స్వామివారి ఇస్తారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. పండగ సంబరాలతో తెలుగు లోగిళ్లలో ప్రతి ఇంటా సిరులు వెల్లివిరియాలని సీఎం ఆకాంక్ష. నగరంలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు. కోడిపందాలు, బరిల వద్ద కోలాహలం, లక్షల్లో చేతులు మారుతున్న వైనం. నారావారిపల్లెలో గ్రామ దేవతలకు చంద్రబాబు పూజలు. కుటుంబంతో కలిసి హాజరైన చంద్రబాబు కుటుంబ సభ్యులు. సత్యమ్మ, నాగలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు. తన తల్లిదండ్రుల సమాధి వద్ద చంద్రబాబు నివాళి. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.